అమరావతి సైడ్ లేకపోతే ఆ సరౌండింగ్స్ లో ల్యాండ్స్ అమ్మేవాళ్ళు అమ్మేటప్పుడు రేట్లు మీరు ఇష్టం వచ్చినట్టు చెప్పారు అనుకోండి, కొనే వాళ్ళు ఎవరు కొనరు. ఎందుకు అంటే ఈ రోజు పెట్టే డబ్బులకి ఒక 6 నెలల తర్వాత అది కొంచెమన్నా రేటు పెరిగితే బాగుంటది అన్న ఆలోచనతోనే ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తారు. మీరు 5 ఏళ్ల తర్వాత ఈ రోజు చెప్పారు అనుకోండి, వాళ్ళు ఊరికైనా వడ్డీలు కట్టుకుంటూ కూర్చోడానికి కాదు కదా ల్యాండ్ తీసుకునేది. వాళ్ళందరూ కూడా ఇన్వెస్టర్స్, వాళ్ళు కూడా కొంచెం సంపాదించాలనే కదా వచ్చేది. మీరు ఏదైనా మీకు అవసరం ఉంటే ఎమర్జెన్సీకి ఏదైనా అమ్ముకుంటే కనుక అది కోట్లలో ఎక్స్పెక్టేషన్లు, మాకు కోకాపేట్ని హైదరాబాద్ ని చూసేసి వెంటనే వచ్చి కొనేస్తారు అన్న ఆలోచనలు మాత్రం అసలు ఉండకండి. మనం తాతల నాటి ఆస్తిని ఇప్పుడు అమ్ముతున్నాము కోట్లలో, కానీ ఇప్పుడు కొనేవాళ్ళు ఈ రోజున కోట్లు సంపాదించి వచ్చి మీ దగ్గర కొనాలి. సో చాలా డిఫరెన్స్ ఉంది. రేట్లు కొంచెం రీజనబుల్ గా భూమి మీద రేట్లు భూమి మీదే చెప్పారనుకోండి, వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా భూమి కొనే వెళ్తారు, కొనకుండా రిటర్న్ వెళ్ళడు. దీనివల్ల స్టేట్ కి కూడా రెవెన్యూ జనరేట్ అవుతుంది, పెట్టుబడులు వస్తాయి. ఇప్పుడు జూన్ లో ఉన్నంత హైప్ ఆగస్ట్ లో ఎందుకని? అప్పుడు కొంచెం గవర్నమెంట్ కొత్తగా ఫామ్ గానే ఇన్వెస్టర్స్ అందరు వచ్చారు, కానీ ఆ రైతులు చెప్పే రేట్లకి ఇన్వెస్ట్మెంట్స్ అంతా చాలా మంది తగ్గుతున్నారు. అరే ఇక్కడ పెట్టే కన్నా మొత్తం డెవలప్ అయిపోయిన హైదరాబాద్ లో పెడితే ఇంకొంచెం ఎక్కువ రిటర్న్స్ వస్తాయేమో అన్న ఆలోచనని మీరే క్రియేట్ చేస్తున్నారు. మనం చెప్పగానే వాళ్ళు ఏ రేట్లో పడితే ఆ రేట్లలో కొనారండి. ఎక్కడ పెడుతున్నారు, ఏ ఏరియాలో పెడుతున్నారు, అక్కడ డెవలప్ అవుతుందా లేదా, ఎంత టైం పడుతుంది అక్కడ డెవలప్ అవ్వడానికి, ఒకవేళ గవర్నమెంట్లు మారితే ఏంటి పరిస్థితి, ఇట్లా 1.25 లక్షలు ఆలోచించుకుంటారు వాళ్ళు కూడా.